కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లాకు చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వ తన నలుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పంచేయడం జరిగింది. ఆ తరువాత తనని ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వృద్ధురాలు వేముల నర్సవ్వ. కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇచ్చుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చికెన్ పెట్టి నా కొడుకులు వేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా ఆడుతుంది. ముక్కలు బువ్వ పెట్టంటే వాడంతా హాఫవరా కన్న సంది అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చినా, నలుగురికి ఇండు కట్టినా బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండ కాడ ఉన్నది 20 గుంటల పొలం, కాడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. ట్యూబర్లోనే ఉంటాను. 7 ఉంటుంది. ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదండి. కట్టుకొని కొడుక ఇప్పుడు ఎవరు కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నారు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే సూర్యరేఖ లోకము పోలీసు బొమ్మన్నారు. బొమ్మంటే నేను వచ్చిన.